హాయ్ ఫ్రెండ్స్, మన ప్రపంచంలో మనకు తెలియని విషయాలు వింటేనే మైండ్ బ్లాక్ అయ్యే వింతలు రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటి వెనుక ఉన్న అసలు కథ ఏంటి? గాలిలో తేలే విగ్రహాలు, 50 లక్షల విలువ చేసే వాటర్ బాటిల్స్, అసలు మన కరెన్సీ నోట్ల మీద గాంధీ గారి ఫోటో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మన దేశంలో ప్రతిరోజు మనం వాడే కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది కదా. అయితే చాలామంది అది ఎవరో గీసిన డ్రాయింగ్ అనుకుంటారు, కానీ అది నిజమైన ఫోటో. 1946లో గాంధీ గారు ఒక బ్రిటిష్ నాయకుడిని కలిసినప్పుడు ఆయన పక్కన నిలబడి నవ్వుతుండగా ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఒరిజినల్ ఫోటో అది. ఆ ఫోటోలో నుంచి లారెన్స్ గారిని క్రాప్ చేసి కేవలం గాంధీ గారి ఫోటోను మాత్రమే 1996 నుండి మన కరెన్సీ నోట్ల మీద ముద్రించడం ప్రారంభించారు. అంతకుముందు మన కరెన్సీ నోట్లపై అశోక స్తంభం ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇక రెండో ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచ పటం నుండి ఒక దేశం మరో 50 ఏళ్లలో పూర్తిగా కనుమరుగైపోనుంది. అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపదేశం తువాలు. కేవలం 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న ఈ చిన్న దేశం భూతాపం వల్ల సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండడంతో రాబోయే 50 ఏళ్లలో పూర్తిగా సముద్రంలో మునిగిపోతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. వర్షం పడినప్పుడు మట్టి నుంచి వచ్చే ఆ సువాసన అంటే ఇష్టపడని వారుండరు, కానీ ఆ సువాసన వెనుక ఒక పెద్ద కెమిస్ట్రీ దాగి ఉంది. వాన పడినప్పుడు మట్టిలో ఉండే స్ట్రెప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా జియోస్మిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. మొక్కల ఆకుల్లో ఉండే టాబిన్ అనే కర్బన సమ్మేళనాలు కూడా బయటకు వస్తాయి. వీటికి తోడు ఉరుములతో కూడిన వర్షం వల్ల గాలి శుభ్రపడి ఓజోన్ వాసన వస్తుంది. ఈ 3 వాసనలు గాలిలో కలవడం వల్లే మనకు ఆ అద్భుతమైన మట్టి వాసన వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రతి నెల 2వ శనివారం ఎందుకు సెలవు ఇస్తారో తెలుసా? మన దేశంతో సహా చాలా దేశాల్లో బ్యాంకులకి, ప్రభుత్వ ఆఫీసులకి ప్రతి నెల 2వ శనివారం సెలవు ఇస్తారు కదా. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవు రోజుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలవడానికి తన సొంత ఊరికి వెళ్ళేవాడు. కానీ ఒక్కోసారి పని ఒత్తిడి వల్ల కొన్నిసార్లు అది కూడా కుదిరేది కాదు. దీంతో ఆ అసిస్టెంట్ తల్లిదండ్రులే తన కొడుకుని చూడడానికి వచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో 2వ శనివారం అతనికి తన ఊరు వెళ్ళడానికి సెలవు ప్రకటించాడు. అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని అధికారికంగా అమలు చేయడం ప్రారంభించింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో ఇదే రూల్ కొనసాగుతుంది. ఒడిశాలోని కోనార్క్లో ఉన్న సూర్య దేవాలయం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. పూర్వకాలంలో ఈ ఆలయంలో ఉన్న సూర్యభగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదట. ఎటువంటి ఆధారం లేకుండా ఒక విగ్రహం గాలిలో ఎలా తేలుతుంది అని అనుకుంటున్నారా? అప్పట్లోనే శిల్పులు ఒక అద్భుతమైన టెక్నాలజీ వాడారు. ఈ గుడిపై భాగంలో 52 టన్నుల భారీ అయస్కాంతాన్ని, బేస్మెంట్లో మరో మ్యాగ్నెట్ని ఏర్పాటు చేశారు. ఈ 2 అయస్కాంతాల పవర్ బ్యాలెన్స్ వల్ల ఆ విగ్రహం గాలిలో అలా తేలుతూ ఉండేది. ఎటువంటి ఆధునిక యంత్రాలు లేని ఆ రోజుల్లోనే ఇంతటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా వాడారన్నది ఇప్పటికీ సైంటిస్టులకి అంతుచిక్కని రహస్యం. ఫ్యాక్ట్ నెంబర్ 6. సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు షాపులలో 20 రూపాయలకే వాటర్ బాటిల్ని కొనుక్కుంటాం కదా. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా? అక్షరాల 50 లక్షల రూపాయలు. దీని పేరు ఆక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూట్ మోడిగ్లియానే. ఈ బాటిల్ను 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో ప్రముఖ డిజైనర్ ఫెర్నాండో అల్తమిరానో డిజైన్ చేశారు. కేవలం బాటిల్ మాత్రమే కాదు, ఇందులో ఉండే నీరు ఐస్లాండ్, ఫీజీ, ఫ్రాన్స్లోని గ్లేసియర్స్, హిమనీ నదాల నుండి సేకరించిన అత్యంత స్వచ్ఛమైన నీరు. పైగా ఈ నీటిలో 5 గ్రాముల బంగారం ద్రవ రూపంలో కలిసి ఉంటుంది.
మీరు ఎప్పుడైనా గమనించారా? టీవీలో లేదా పేపర్లలో వచ్చే వాచెస్ యాడ్స్ లేదా ఫొటోస్లను చూస్తే దాదాపు అన్నింటిలోనూ వాటి టైం 10 గంటల 10 నిమిషాలు అని చూపిస్తుంది. అది ఎందుకో తెలుసా? దీనికి ముఖ్య కారణం వాటి బ్రాండింగ్. సాధారణంగా ఒక వాచ్ తయారు చేసే కంపెనీ లోగో పైభాగంలో లేదా కింది భాగంలో ఉంటుంది. గడియారం యొక్క ముళ్ళు 10 గంటల 10 నిమిషాలు దగ్గర ఉన్నప్పుడు ఆ లోగో చాలా క్లియర్గా కనబడుతుంది. అంతేకాకుండా ఆ టైమింగ్లో గడియారం ముళ్ళు చూడడానికి ఒక స్మైలీ ఫేసెస్లా కనిపిస్తాయి. ఇది కస్టమర్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ను కలిగిస్తుందట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 7 ఫ్యాక్ట్స్లలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చింది, ఏ ఫ్యాక్ట్ మీకు కొత్తగా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.